స్పెషల్ మటన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు, కొత్తిమీర కాడలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, 2 బే లీవ్స్, అలాగే మసాలా సామాన్లు బ్లాక్ కార్డమమ్ అండ్ గ్రీన్ కార్డమమ్ రెండు కూడా. ఒకవేళ ఓన్లీ గ్రీన్ కార్డమమ్ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. ధనియాలు, అనాస పువ్వు, లవంగాలు 5 నుంచి 7, మిరియాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, నిమ్మరసం, పెరుగు, మటన్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఎల్లుల్లిపాయలేమో 4 రబ్బలు సరిపోతాయి, కొత్తిమీర కొంచెం. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ లోపల ఈ మసాలా సామాన్లన్నీ పౌడర్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేపేటప్పుడు స్పూన్ తో కలపకుండా గరిటతో గట్ట ఇలాగ టోస్ట్ చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ ఈ కలర్ లోకి వస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకోవచ్చు. 2 తేజ్పత్తా వేసుకున్నాం, ఎండుమిరపకాయలు వేసుకున్నాం, మటన్ వేసుకున్నాం, మటన్ నుంచి వచ్చిన వాటర్తో కుక్ చేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయలు, ముందుగా వేపుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కలిపి మిక్సీకి చేయాలి. ధనియాల పొడి వేసుకుంటాం, పసుపు వేసుకున్నాం, అలాగే కారం కూడా వేసుకున్నాం. ఇది పూర్తిగా నలగలేదు కదా, ఒకవేళ నలిగితే ఓకే, నలగకపోతే ఇలాగానే ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఏదైతే కొత్తిమీర పేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాము. ఈ పెరుగు 3 స్పూన్స్ ఉంటాయి. పెరుగు వేసాక పెరుగు విరిగిపోకుండా ఉండడం కోసం కంటిన్యూస్ స్లో ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. మనం ఏదైతే మసాలా పొడి ముందుగా చేసుకున్నామో అది కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. అది ఏదైతే నీళ్ళు ఉంచామో గ్లాస్ లో నీళ్ళు అవన్నీ వేసేస్తున్నాను. మీరు ఎప్పుడు మటన్కి ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారో అన్నీ పెట్టుకోండి. నేనైతే 7 విజిల్స్ వచ్చేదాకా పెట్టాను. నెయ్యి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి,